సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఈ 2026 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఇంకా మీరు కొంత మార్గంలోకి రావాలి. అయితే రాహు కుంభరాశిలో ఉండి మీకు జీవిత భాగస్వాములతోనూ వ్యాపార భాగస్వాములతో కూడా మీరిద్దరు డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉంటారు, వితండ వాదాలు చేసుకుంటూ ఉంటారు. అయితే అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా ఆలస్యంగా అవడం చూస్తూ ఉంటారు. రహస్యమైనటువంటి వృత్తులు చేస్తూ ఉంటారు. మీ పొలాలకు సంబంధించి కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా పైకి బాగానే ఉంటారు, కానీ లోపల అండర్గ్రౌండ్ ఫైటింగ్లు జరుగుతూ ఉంటాయి. అండ్ విద్యార్థులు ప్రేమలో విఫలమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి సింహరాశి వాళ్ళకి. కాబట్టి ఎప్పుడూ జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత మరి ప్రేమ పెళ్ళిళ్ళు ఏమన్నా చేసేసుకోవాలనుకుంటే మీరు ఈ జూన్ లోపల పెళ్ళిళ్ళు చేసేసుకోండి. అలాగే మీ తల్లిదండ్రులకు చెప్పి చేసుకోండి నాయన. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా సింహరాశి వారికి చక్కగా రైతులకి పంతులు గారులకి ఎవరో పిల్లనివ్వట్లేదు. అందువలన వీళ్ళు బెంగ పెట్టుకొని ఉన్నారు పాపం. కాబట్టి ఈ సంవత్సరంలో మన గురుడు మనకి జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి పంతులు గారులందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి. అలాగే ఈ రాశి వారికి వ్యవసాయంలో చక్కగా కమర్షియల్ క్రాప్స్ను పండిస్తారు. కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. కొత్త వాళ్ళు పరిచయం అయిపోయి పాత వాళ్ళని వదిలేసుకొని కొత్త వాళ్ళతో మూమెంట్ వెళ్తే వాళ్ళు ఎంతవరకు నమ్మకస్తులో మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వ్యవసాయ పనుల్లో బ్రహ్మాండంగా సబ్సిడీలు ఇవన్నీ కూడా దొరుకుతాయి మీకు. వ్యవసాయం ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్ ప్రొడక్ట్స్తో మీరు ఇవన్నీ సబ్సిడీలు రావడమే కాకుండా అద్భుతంగా బ్రహ్మాండంగా వ్యాపారాలు చేస్తారు. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, జర్నలిస్టులు వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడం జరుగుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ వచ్చేయడం జరుగుతాయి. ఇంక్రిమెంట్స్ కూడా రావడం జరుగుతాయి. అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఎవరికైతే ఉన్నాయో మాకు పెళ్ళి అవ్వట్లేదండి అని బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గ్యాంగ్కి అందరికీ కూడా పెళ్ళి అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ మోడం దాటిన తర్వాత. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారు చక్కగా సాధువులకి, అనాథలకి, సత్పురుషులకి, మరి పేదవారికి, వికలాంగులకి అందరికీ కూడా అపర దానకరుణులు మీరంతా కూడా. అందువల్ల దాన ధర్మాలు చేసి మీ యొక్క గురుభక్తిని చాటుకుంటారు. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా పిల్లలకి వివాహాల కోసం చాలా మదనపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా సగం మందికి వివాహాలు చేసి పారేయడం అనేటటువంటిది పేరెంట్స్ బాధ్యతగా తీసుకొని పెళ్ళిళ్ళు చేసేస్తారు. అయితే కిరాణా షాప్ వాళ్ళు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, లివింగ్ ఇన్ రిలేషన్స్, డేటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, హాస్టల్స్, రెసిడెన్షియల్ సెంటర్స్, స్కూల్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8:05 దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని లేదా మంత్ర జప అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మీకు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.